హలో, మన 30 days 30 నెల్లూరు స్పెషల్స్లో ఇవాళ మన స్పెషల్ నిమ్మకాయ ఊరగాయ రెసిపీ. చాలా చిన్నది కానీ అమ్మమ్మ చాలా మెమరీస్ షేర్ చేసుకునింది. అవన్నీ మీరు కూడా చూసి హ్యాపీ ఫీల్ అవుతారని అనుకుంటున్నాము ఫ్యామిలీ లాగా. అలాగే ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోలు వస్తుంటాయి డైలీ. ఓకేనా, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్, హలో అండి. నేను మా అమ్మ కలిసి నిమ్మకాయ ఊరగాయ పెడతాను. అమ్మ చెప్పద్ది, నేను చేస్తా ఎలా చేయాలి. ఫస్ట్ నిమ్మకాయలు ఈ గిన్నె వేసుకోవాలి. శుద్ధం కడుక్కొని ఊరగాయకి మచ్చలు లేని కాయలు తీసుకోవాలి. దాంట్లో శిబిరం ఏదే నిన్న చూసిలా చాలు. ఇప్పుడు ఈ కాయల్ని చెమ్మ లేకుండా దుడుచుకోవాలి. అప్పుడు మీరు ఎన్ని కాయలు పెట్టుకునేది? నేను 50 కాయలు పెట్టాను. ఎన్ని రోజులు ఉండేది? సంవత్సరం, రెండో సంవత్సరం దాకా ఉంటుంది. 50 కాయలు రెండో సంవత్సరం వెళ్ళిపోయింది దాకా ఉంటుంది. అదేలే, ఒక సంవత్సరం కంప్లీట్ గా ఉంటుంది అంట. జాడి అది, దాన్ని నిండా పెట్టేది ఇంతంతలో కాయలు. అప్పుడు నిమ్మ తాటుకుండేది కదా. బళ్ళకి మామ చెడ్డీ లేదనే శాఖనేసాడు. వరగా జాడీలు పెట్టించాడు. జాడీ చెడ్డీ లేదని పోకుండా ముగిచ్చేసాడు. బడికి బాగుడదని మావయ్య ఈరోజు నేను బడికి బానని చెప్తే, అంటే ఎందుకు బావని అడగతారని నాకు నిక్కర్లేదు అని చెప్పేసాడంట అమ్మమ్మకి. ఏందబ్బా నేను ఉతికినానే ఎట్టపోయింది అని చెప్పి అమ్మమ్మ సరేలే ఇంక లేదేమోనో అని గమ్మునైపోయిందంట. తాత సద్దన్నానికి వచ్చిల్లా. సద్దన్నానికి వచ్చినప్పుడు అమ్మమ్మ నిమ్మకాయ ఊరగాయ నటికి పోద్దనమాట. అవి జాడి తీస్తే దాంట్లో ఉందంట. ఆ రోజే దొరికిపోయాడా? అప్పుడు ఏం చేసావు? పంపించావా? ఇంకెట్ట ఊరగాయ తీసి కడిగి మళ్ళీ ఉతికేసావా? బాగాలేదు ఆ రోజు బాలా. ఇంకా ఏమేం చేస్తాడు మావయ్య? ఇంకెప్పుడు ఎగ్గొట్లా. అదే ఫస్ట్. ఆ రోజు కొట్టేవా లేదా? ఎందుకు కొట్టలేదా? ఊరగాయ అంత పాడైపోయింది. కొట్ల నువ్వు అట్లా తెలియలే. అది ఊరగాయ చెడిపోద్దని తెలియలే. అంటే దాంట్లో వేసేసి మూత వేసేసాడు అనమాట. అది చేసాడు బాగా గుర్తుంది. మళ్ళీ మా అన్న బడికి పోయినప్పుడు ఇంటర్వెల్ కొడతారు కదా, అప్పుడు మా ఊర్లోకి ఐస్ వచ్చేది అనమాట. ఐస్ వస్తే మా అన్న పోయి నిమ్మకాయలు తెచ్చుకొని అవి ఇచ్చి ఐస్ వాళ్ళకి అన్ని కాయలు ఇస్తే ఒక ఐస్ ఇచ్చేవాళ్ళు. నిమ్మకాయలకి ఐస్ ఇచ్చేవాళ్ళు. అప్పుడు వాళ్ళు ఎత్తుకొని పోయి అక్కడ ఎంత రేట్ అమ్ముకునేది. గట్టుండలు కూడా అన్నీ ఇట్ట పీస్ మిఠాయి అంట చూడు. ఇట్ట వార్చీలు పెట్టుకొని ఉంగరాలు పెట్టుకొని చూడు. దానికి కూడా ఈ నిమ్మకాయలు ఇచ్చేవాళ్ళు. మా ఊర్లో పల్లెటూరు కదా, పక్కా పల్లెటూరు కదా, నిమ్మకాయల కోసం వచ్చే టౌన్లో ఉండేవాళ్ళు వ్యాపారస్తులు వచ్చి పిల్లకాయలు ఎత్తుకొని పోయి ఇచ్చేవాళ్ళు అనమాట. ఉప్పు దంచుకోవాలి కానీ ఇప్పుడు ఉప్పు దంచుకోవాలన్నమాట. ఇప్పుడు రోట్లో పోసి రోకలు అదంతా లేదు కాబట్టి మిక్సీ చేస్తాం. సరిపడి మిక్సీ వేసుకోవాలి. అంత లోపల కోస్తుంటాం. దానికి కోస్తాను. టవల్ వేసుకో. పల్లి నీళ్ళు. ఈ కాయ బాగాలేదు మొన్న 4 గగ్గొచ్చింది. ఇంకో పని చేస్తాను. ఆ కాయల్లో 2 కాయలు రసం తీసుకోవాలి. ఎందుకు? ఈ బాగా మాగుతాయి, రసం ఎక్కువ వస్తా. పూర్తి కోసేసిదే కొసేయి. ఏమ్మా పెద్ద పెద్దగా వస్తున్నారా? ఇట్ట 4 కోసుకొని వేసుకున్నాను. అమ్మమ్మ అయితే కాయగానే పెట్టేది. అవి అప్పుడే అది సంగతులేమే. వాళ్ళు ఎట్ట పెట్టేది చూపిస్తా ఉండు. కాయ వేసి అమ్మమ్మ ఎట్ట పెట్టేదంటే ఇట్ట కోసి
ఉప్పు పసుపు కలిపి పెట్టుకుండేది. దాన్ని అట్లా దూర్చేది, ఆమె కాయ కాయ గట్టి పెట్టేది అమ్మమ్మ వాళ్ళు. వాళ్ళంటే అందరూ అది తింటారు కదా సద్దన్నంలోకి. అప్పుడు తల ఒక బద్ద వేసుకుంటారు, మనం అదే వేసుకోలేము మమ్మీ. 8 ముక్కలు పోయి ఒక్కొక్కటి. అది నేను చెప్పేది, అది సంగతి. మోడర్న్ మహాలక్ష్మి అయినవే లేమ్మా అంతే. భలే ఉంటుంది చిట్టి మజ్జిగన్నంలో ఎండాకాలం. నాకు చిన్నప్పుడు వామిటింగ్ వస్తే అది పెడితే అసలు వామిటింగే రాదు. అది ఇది పెడితే తినేసేదా నేను. వాంతి చేసుకున్నప్పుడు అన్నం తినేదిరా, అప్పుడు మజ్జిగ పోసి ఒక్కరో ఇది నాకు సరే మింగేసేది ఆ పులుపుకి. ఇది మళ్ళా ఇంకో రోజు మిరపకాయలు మెంతులు ఆవాలు అవి తెరమాత చేసుకోవచ్చు. తెరపోసుకుంటే ఇంకా రుచిగా ఉంటుంది. మీరు తినకపోసుకునేదా? నేను తెరపోయలేదు దమ్మ చెప్పేదేమని అమ్మమ్మ. ఇప్పుడు మన కొంచెం మారిపోయింది. ఒక్కొక్క డబ్బు వేసుకొని చిన్నగా అయితే తెరమాత వేసుకొని ఆవు పిండి అన్నీ పెట్టుకునేవాళ్ళు. దాన్ని తెరగమాత పచ్చడి అంటారు. రసం కూడా తీసుకొని రసం పచ్చడి చేస్తారు తిట్టి. కింద పడిలా రసంతో రసం అబ్బా అట్ట కాదులే ఒక్కరు ఒకరోజు కావాలంటే చేసి చూపిస్తాను. అందుకలే ఇంక ప్రయాణాలు చేయకూడదు, వయసు అయిపోతా వాళ్ళ. అయిపోతుంది వయసా? ఎంతవరకు ఉంది వయసా? 80. 80యా? 80. ఎటు చూపించు, వీళ్ళకి చూపించు. కాదు నాకు డౌట్, ఉప్పు తీసుకెళ్ళి మిక్సీకి వేసే బదులు సాల్ట్ వేసుకోకూడదా? ఎగుద్దు కల్లుప్పు. అది అదే కల్లుప్పుకి మామూలు ఉప్పుకి ఏం తేడా? సాల్ట్కి తేడా ఏంటి? కల్లుప్పు వేస్తారు, బాగుంటుందని టేస్ట్గా. ఇప్పుడు ఇట్ట పోస్తున్నాం కదా, దీంట్లో మిక్సీకి మెత్తగా వేసిన కల్లుప్పు వేస్తున్నారు. అంతా పోసి ఇప్పుడు పోసి పెంతేసేది ఒక చూని తక్కువేనా? ఉండేసేదే ఏ చెయ్యి సలాదే కొన్నావు చాలు చాలు. మిరప్పొడి కూడా ఒక 2 స్పూన్లు వేస్తాను. సార్ సార్ ఇంకా అటు చూంతో కలిపెట్టి ఆ పెట్టు అల్లరికి వచ్చి కారం వేసి కలిపెట్టి ఆడ పెట్టుకుంటే బాగా ఊరద్ది. ఎన్ని రోజులు కూరద్దు మీద? ఎన్ని రోజులకి చాలా రోజులు కూరద్దు, కానీ 10 రోజుల దాకా పడద్దు. ఊరేది 10 రోజులు మెత్తపడద్దు డబ్బా. ఇంకా తొందరగా పెట్టాలనుకో, వాళ్ళకి బావాలా లేడైన వాళ్ళ కాడ బావాలంటే ఉడకబెట్టి చెగబెట్టే చెగబెట్టి నీళ్ళు పోసా నీళ్ళు పోయిరు వస్తే దాంట్లోనే ఎట్ట కాయలా దబ్బలు దబ్బర్లో పోసి దబ్బర్లో వేసి పోయి నిప్పసగం పెడితే నీళ్ళు పట్టి ఆమె ఎగరిచ్చి దీంట్లో నుంచి నీళ్ళు వస్తాయా? ఆమె ఎత్తుకోపోయేది వాళ్ళకి. ఎందుకట్ట? చెడిపోదు అదే చెడిపోదు. ఇప్పుడు తిరగబోసి అట్టంతా ఏం చేయొచ్చా? అంటే దాని తొక్కతో కూడా తింటున్నాం ఇప్పుడు మనం. తొక్క తినొచ్చు, తొక్క కమ్మంగా ఉంది. గుజ్జు తినేదిలే నేనైతే తొక్కే. నీకు కూడా తొక్క పెట్టేది నేను. గుర్తులేదు, మా తిన్నట్టు గుర్తుంది కానీ తొక్క ఏదని గుర్తులేదు. చాలా రోజులు పిల్ల పెట్టుకోనే. నిమ్మకాయ అయితే ఇది ఇప్పుడు రేపు ఎల్లుండి తినడానికి పనికిరాదా? అది కోసం తినేవాళ్ళు ఈ తొక్క పనికిరాదు, గుజ్జు తినొచ్చు. మెత్తపడాలన్నమాట. ఊరొద్దంటే తిమ్మిరి ఊరొద్దా? తిమ్మిరి డబ్బా ఇటంటే మెత్తగా వస్తుంది. అప్పుడు ఇప్పుడు ఉప్పు చూసుకోవా నువ్వు? పర్లేదులే, రేపు ఎగరేసి చూస్తా. చూసుకో. ఇప్పుడు దీని పని ఒక దేవి అయ్యా భలే ఉందమ్మా. అబ్బా ఓ అమ్మో ఏళ్ళ దెబ్బకు తట్టుకోవాలి. పెట్టేస్తుంది. ఉండు బాగా కలిపెట్టియా? కలిసిందిలే. రేపులా రేపు ఎగరేసి నేను తినాలి. ఎగరేసి రేపు ఉప్పు పసుపు కారం సరిపోతే అప్పటి వండించుకుంటాము. ఏమన్నా ఉప్పుగా కొద్దిగా తక్కితే మళ్ళీ వేసుకోవచ్చు. ఇప్పుడు 10 రోజుల తర్వాత చూపిస్తాం మళ్ళీ. 10 రోజుల మెంతులు ఆవాలు ఇంగువ పొడి చేసుకొని
వేసుకొని ఆమె అట్ట కూడా చేసుకోవచ్చు లేకుంటే ఇట్టైనా తినొచ్చు. ఎట్టయినా తిను. అది కూడా అమ్మమ్మ చూపిస్తుందంట. అమ్మ నూనె వేసి తిరగబోసింది తొందరగా అయిపోవాలా, ఎందుకంటే కొద్ది రోజుల తర్వాత నూనె వాసన వస్తుంది అదే. అందుకని తిరగబోసిన తర్వాత ఒక 10 రోజులకి 20 రోజులకి తినొచ్చు. మళ్ళీ నూనె నెల దాకా తినచ్చు. నూనె స్మెల్ రాకుండా. ఇదైతే సంవత్సరం అయితే సంవత్సరం గ్యారెంటీ. ఓకే అండి, వీడియో లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్ యూ. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి.